మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి కూడా ఇంటికే పరిమితం చేశారు. సో ఎందుకంటే విపరీతమైనటువంటి ఫోన్లు, ఈ ఫోన్ల తాకిడికి వాస్తవానికి కూడా అసలు ఎక్కడ షూట్స్ ఇద్దామన్నా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా మరి యొక్క సెప్టెంబర్ నెల అత్యంత కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నవి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మేషం నుండి మీనం వరకు కూడా ద్వాదశ రాశులలో కొంత మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అది మీరు అనుకున్నటువంటి మార్పులా లేదా భగవంతుడు ఇచ్చేటువంటి మార్పులా? ఎందుకు అంటే గత కొంతకాలం నుండి ఏ రాశి వారికి బాగాలేదు. ఆల్మోస్ట్ మేషం నుండి సుమారుగా మనకు మీనరాశి వారు అందరూ కూడా కలవడం జరిగింది. సో గత నెలలో సుమారుగా ఒక 500 మందితో నేను మాట్లాడా. 500 మెంబర్స్ మినిమం. 500 మెంబర్స్లో అందరికీ ఒక్కొక్క సమస్య. గురువుగారు మీరు కరెక్ట్గా చెప్తున్నారు, ఒకరు బాగుందంటున్నారు, ఒకరు బాగాలేదంటున్నారు. మీ వీడియో ఎందుకో చూడగానే కనెక్ట్ అయ్యాను. మీ మాట విధానం కానీ లేదా మీ ఎక్స్ప్రెషన్ కానీ మీరు చెప్పేటువంటి అక్యురేట్, ఈ నెలలో ఇది జరిగింది, ఈ నెలలో ఇది జరిగింది అని ఎంత క్లియర్గా చెప్పారో ఆ విధంగా జరిగింది. ప్రదేశ మార్పులు ఇలా ఎన్నెన్నో కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. కనుక మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది చూసే ముందు, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనే మాట మరొక్కసారి చెప్తున్నా. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది కూడా మరొకసారి చెప్తున్నా. కాలు విరిగి స్ట్రెచ్చర్ కుట్లు పడ్డవారు కూడా కుంటుకుంటూ కూడా రావడం జరుగుతుంది. దయచేసి రాకండి. నేను ఫోన్లో మాట్లాడతాను. ఎక్కడెక్కడి నుండో గుంటూరు, కావాలి, తెనాలి, పాపం మీరు అక్కడ ఉండండి. అవసరమైతే వీడియో కాల్ అయినా నేను మాట్లాడతాను. అవసరమైతే మీరు ఆడియో కాల్లో మాట్లాడిన తర్వాత మీ సమస్యకి ఎంతో కొంత సాల్వ్ అయిన తర్వాత నన్ను కలుస్తారు స్వీట్ బాక్స్తో అని కూడా చెప్తూ ఉన్నా. సో కుదిరినంత మట్టుకు ఫోన్ అపాయింట్మెంట్స్ తీసుకొని మాట్లాడండి. నా బాధ ఏమిటంటే మీరు ఎక్కడెక్కడి నుంచో పాపం వచ్చి ఎక్కడెక్కడి నుండో ఇక్కడ వెయిట్ చేసి, సంతోషం మీరు నా మీద నేను చెప్పే అటువంటి ఆ ప్రిడిక్షన్ నమ్మి అక్యురేట్గా మీరు వచ్చారు. చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో చూసే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో కొంత అనుకూలంగా ఉంది. ఆ అనుకూలంగా ఉంది అనేటువంటి విషయము మనకు సుమారుగా కూడా జూన్, జూలై, ఆగస్టులో అర్థమవుతూ ఉన్నది. జూన్, జూలై, ఆగస్టులో కొంత మనకు తెలుస్తూ ఉన్నది. సో మరి ఎవరికైతే కొంత అనుకూలంగా ఉంది అని అనుకునేటువంటి విషయాలు కింద కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఎందుకంటే గత 2025లో మీకు ఏర్పడినటువంటి ఇబ్బంది కలిగించే అటువంటి సందర్భాలంతా ఇంత కాదు అనేటువంటి విషయము మీకు తెలుసు. మామూలుగా లేవు. తండ్రినో తల్లినో కోల్పోవడం కానీ, ఎస్పెషల్లీ జూన్, జూలై, ఆగస్టు కానీ, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కానీ ఈ టైంలో ఒక నెల అటు ఇటుగా చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తారు. మానసికంగా, అదేవిధంగా మనీ పరంగా. కొందరు తండ్రిని కోల్పోయారు, కొందరు తల్లిని కోల్పోయారు, కొందరు ఉద్యోగంలో లాస్ అయ్యారు, కొందరు పెద్ద ఎత్తున బిజినెస్ పెట్టి లాస్ అయిన దాఖలాలు ఉన్నవి. వద్దు అని చెప్తే కూడా వినలేదు. ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంత అనుకూలంగానైతే లేదు గడిచిన రోజులు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైనా భూ పనులు ముందుకు వెనక్కి వెళ్ళడం, అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు కానీ, భర్తది వృశ్చిక రాశి అయితే భార్యకు అనారోగ్య సమస్యలు ఉండడము, అదేవిధంగా మరి భార్యది వృశ్చిక రాశి అయితే భర్తకు వృశ్చిక రాశి అయితే భార్యకు, ఈ విధంగా అనారోగ్య సమస్యలు అయితే కనబడుతూ ఉన్నవి. సో చాలా జాగ్రత్త. ఏదో ఒక జబ్బు
మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఇంట్లో తల్లికి అనారోగ్య సమస్యనో, ప్రదేశం మార్పు చెందాలి అనే ఆలోచనలు కానీ, ట్రాన్స్ఫర్స్ అవ్వడం కానీ, వృత్తిపరంగా బదిలీలు ఏర్పడడం కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉన్నారో, అసలు గడిచిన 2021 ఆగస్టు నుంచి 22, 23, 24 ఈ పీరియడ్ మొత్తము కూడా బాలేదు. బ్రేకప్స్ ఏర్పడ్డవి, డబ్బులు పోగొట్టుకున్నారు, సొంత ఇల్లు కొనుక్కొని కట్టుకొని అమ్ముకున్నారు, ఫ్లాట్ అపార్ట్మెంటు, ఇలా చాలా ఉన్నవి. సో ఖచ్చితంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో మీ కృషికి మాత్రము కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదో ఒక పదోన్నతి లేదా ఒక కొత్త బాధ్యతలు మీకు రాబోతున్నాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, లాభాలు పెరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక అదేవిధంగా ఆదాయం మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంది. కొంతమేర నిలిచిపోయినటువంటి డబ్బులు తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పులు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఒకసారి అప్పు చేస్తే అప్పు మీద అప్పు అయ్యేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి శారీరక శ్రమ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. తగిన విశ్రాంతి తీసుకోండి. బీపీలు, షుగర్లు అటాక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత భాగస్వామ్య విషయంలో కొంత గొడవలు కానీ లేదా గొడవలుగా ఉండేటువంటిది కొంత మంచిగా మార్చుకొని ఉండడం కానీ చిన్న చిన్న అపార్థాలు కనబడుతూ ఉన్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను చెక్ చేసుకోండి. ఎందుకంటే అసలు 1, 2 అని కాదు, సమస్యలు మొత్తము కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నాయి. గడిచిన ఒక 5-6 సంవత్సరాలలో మామూలుగా అంటే మామూలుగా లేదు మీ పరిస్థితి. మరి 2010, 11, 12, 13 వరకు కూడా ఇక్కడ కూడా బాగాలేదు. సో మరి ఇంకా ఏం విషయాలు తెలుసుకోవాలో తప్పకుండా నాతో మాట్లాడండి. నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి, కలిసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఇంత మార్పైనా నేను చూపిస్తాను. ఆల్ ద బెస్ట్.